రూతు తాను బెత్లెహేములో స్థిరపరచబడటానికి ఆమె తీసుకున్నటువంటి అద్భుతమైన గుణాలను మనం వింటూ వస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, రూతు గ్రంథము సంఘ పరిపూర్ణత, అలాగే రూతు సంఘానికి సాదృశ్యంగా ఉంది. బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడని గత పాఠాలలో నేర్చుకుంటూ వస్తున్నాం. సాదృశ్యం అనగా మాదిరి, అంటే ఇలా ఉంటేనే అలా ఎదగగలుగుతాం, తాను ఎలా ఉన్నాడో అలాగ చూపించటమే మాదిరి అంటారు. రూతు బోయాజును ఎదుర్కోవటానికి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆమెలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. తాను ఆసక్తి కలిగిందని, అలాగే విధేయత కలిగిందని, చురుకైందని, శ్రమపడే అనుభవం కలిగిందన్న విషయాలు మనం నేర్చుకున్నాం. ఇవి బోయాజును ఎదుర్కోవటానికి ఒక మాదిరి. అంటే రూతులో ఆ స్వభావాలు ఉన్నాయి కనుకనే ఆమె బోయాజును చూడగలిగింది, బోయాజుతో మాట్లాడగలిగింది, బోయాజును వివాహం చేసుకోగలిగింది. దానికి కారణం ఏంటంటే తనలో బోయాజు మెచ్చే గుణాలు తనకు కలిగి ఉంది కనుక బోయాజు వివాహం చేసుకోవడానికి ఒక అర్హతను సంపాదించింది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సంగమై ఉన్నటువంటి రూతు ఏ స్వభావాలు కలిగి వాటి మీదనే మనసు పెట్టి వాటి మీదనే తను ధ్యాస ఉంచి వాటిని కాపాడుకోగలిగిందో వాటి విషయంలో తను ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు, ఎక్కడ సిగ్గుపరచబడలేదు, ఎక్కడ కూడా తల వంచుకునే అవమానకరమైన కార్యాలు తన జీవితంలో జరగలేదు. కనుక ఆమె వివాహం చేసుకోవటానికి యోగ్యత సంపాదించుకుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాదిరి మన జీవితాలలో లేకపోతే, ఆ మాదిరిని మనం అనుసరించలేకపోతే రేపు మన ప్రియుడైన యేసయ్య మనల్ని ఆకర్షించలేడు. మన ప్రియుడైన యేసయ్యని మనం కలుసుకోవటం సాధ్యపడదు. అవి అలంకరించుటకే పరిశుద్ధాత్ముడు ప్రయాసపడుతున్నాడు భూమి మీద. ఆ పరిచర్య చేయటానికి వచ్చాడు. తండ్రి ఒక కాలంలో పరిచర్య చేశాడు, ఆ పరిచర్య ముగించబడింది. శరీరధారిగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ పరిచర్య ముగించబడింది. తాను వెళ్ళి చెప్తాడు, యుగ సమాప్తి వరకు, అనగా నేను మరలా వచ్చు దినము వరకు పరిశుద్ధాత్ముడు పరిచర్య చేస్తాడు. దాన్నే కృపాకాలం అన్నాం. పరిశుద్ధాత్ముడు పరిపాలిస్తున్న ఈ కాలము మనకు కృపాకాలం. ఏంటి ఈ కృపాకాలం అంటే, ఆనాడు నోవాహు ఓడను సిద్ధపరిచిన తర్వాత దేవుడే ఆ ఓడకు తలుపులు వేసి 7 రోజులు
వర్షాన్ని పంపకుండా ఆపాడట. అదే కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆల్రెడీ సంఘం సిద్ధపరచబడి ఉంది. పరిశుద్ధాత్ముడు పంపబడ్డప్పుడే ఆల్రెడీ దైవికమైన ప్రణాళిక పూర్తిగా సంపూర్ణమై ఉంది. అక్కడి నుండి కృప ప్రారంభించబడింది. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. ఎందుకని? ఎవరైనా వచ్చి తలుపు తడితే ప్రభు తీయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ సంఘం సిద్ధపరచబడి ఉంది. ఈ కృపాకాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, అంతటా అందరూ మారు మనసు పొందాలి కనుక, ఎవరు నశించుట దేవుని చిత్తం కాదు కనుక, ఎవరైనా వచ్చి తలుపు తడితే ఆయన తీయటానికి 7 రోజులు ఓడను జలప్రళయంలో నుండి పైకి లేవకుండా అక్కడే భూమి మీద ఉంచాడట. కానీ ఎవరు రాలేదు ఆ రోజు. దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని కృప. ఒకసారి తలపోయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నోవాహుతో చెప్పిన తరువాత కూడా, నోవాహు కట్టి ముగించిన తర్వాత జతలు జతలుగా పశువులు, జతలు జతలుగా పక్షులు, నోవాహు కుటుంబం అంతా ఉన్న తర్వాత దేవుడు తలుపు వేశాడు. అయినా ఆయన ప్రేమ ఇంకా ప్రజల కొరకు ఎదురు చూస్తుంది. ప్రభుని ఎంత విసిగించారో ఆ ఆదికాండము 6వ అధ్యాయంలో రాసిపెట్టుంటుంది. వాళ్ళ తలంపులను బట్టి, వారి ఆలోచనలను బట్టి, వారి ఊహలను బట్టి దేవుడు నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడట. ఇలాంటి వారినా నా స్వహస్తాలతో నేను చేసింది, ఇలాంటి వారి కొరక నేను ప్రయాసపడింది, ఇలాంటి వారి కొరక నేను సృష్టినంతా చేసి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టింది అని ప్రభు సంతాపపడ్డాడట. అయినా కూడా ఆయన ప్రేమ, వాత్సల్యత, ఆయన కరికర సంపన్నుడు కనుక, శాశ్వతమైన ప్రేమ మన పట్ల తను చూపాడు కనుక 7 రోజులు అలాగే ఓడపెట్టాడు. కానీ ఆ ప్రేమను వాళ్ళు గుర్తించలే. ఆ ప్రేమ యొక్క విలువను అపహాస్యం చేశారు. ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇంకా కట్టడం ముగించింది, కానీ ఆయన చెప్పినేని అబద్ధాలు. ఒకవేళ లోపల నోవాహు చనిపోయాడేమో అని బహుశా ప్రజలందరూ అపహాస్యకులు కనుక వాళ్ళు అపహసిస్తూ ఉండి ఉండవచ్చు. ఆయన చెప్పినవన్నీ అబద్ధమని. ప్రియ దేవుని బిడ్డలారా, 7 రోజులు పూర్తి అవ్వగానే ఆయన అన్న మాట ప్రారంభించబడింది. ప్రజలు భయపడుతున్నప్పుడు, చిన్న చిన్నగా ప్రవాహం పెరుగుతున్నప్పుడు, చిన్న చిన్నగా భూమిలో నుండి నీరు ఉద్భవిస్తున్నప్పుడు నోవాహు చెప్పిన మాటలు గుర్తొస్తూ ఓడ దగ్గరకు వస్తూ ఉండగా ఓడ పైకి లేస్తూ ఉంది. అవకాశం లేకుండా పోయింది. వారందరూ ఆ ప్రళయంలో కొట్టుకుపోయారు. ఆయన మాట తప్పనివాడు, నెరవేర్చుటకు శక్తి గలవాడు కనుక ఆ ఓడ పైకి లేచి ఆరారవుతూ కొండ మీద నిలబడింది. సంగమా, ఆనాడు జరిగిన వాస్తవం ఎంతటిదో రేపు ప్రభు రాకడ అంతే వాస్తవం. అయితే ఒక విషయాన్ని గమనించండి. రేపు మధ్యాకాశంలో జరిగేది గొర్రెపిల్ల వివాహోత్సవం. గొర్రెపిల్ల వివాహోత్సవానికి ఆయన భార్య అయిన సంఘము గొర్రెపిల్లగా సిద్ధపడుతుంది. ఒక పక్కన గొర్రెపిల్లగా అలంకరించుకుంటుంది తను తాను. ఆ మృదువైన స్వభావాలు, దైవికమైన స్వభావాలు, దీనత్వం కలిగిన స్వభావాలు, అప్పగించుకునే స్వభావాలు, ఒక పసిపిల్ల మనస్తత్వాన్ని ధరిస్తుంది సంఘం. అది గొర్రెపిల్ల స్వభావం. కానీ ఆయన వచ్చేటప్పుడు గొర్రెపిల్లగా రాడు, యూదా గోత్రపు సింహంగా వస్తాడు.
జరిగేది గొర్రెపిల్ల వివాహోత్సవం, కానీ ఆయన రేపు ప్రత్యక్షమయ్యేది అగ్ని జ్వాల నేత్రములు కలిగిన వాడు, అపరంజి పాదములను పోలినవాడు, మహా ఉగ్రుడై కొద్దమ్మ సింహంగా రాబోతున్నాడు. అక్కడ ప్రేమ, కనికరము, జాలి ఉండదు, కానీ తీర్పు ఉంటుంది. రేపు ఆయన వచ్చేది తీర్పు తీర్చటానికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృపాకాలం యొక్క విలువ మీరు గ్రహించాలి. ఆనాడు 7 రోజులు ఓడపెట్టినప్పుడు ఆ కృపను వాళ్ళు నిరర్ధకం చేశారు, పట్టించుకోలేదు, అబద్ధం అన్నారు, అపహాస్యం చేశారు. కానీ ఆ ఉగ్రతకి ఒక్కరూ మిగల్లేదు, తీర్పు దిగొచ్చింది. అదే క్రమము రేపు ప్రభు ప్రత్యక్షమయ్యేటప్పుడు జరుగుతుంది. ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను ఆయన సంతోష కొరకు చేసుకున్నాడు. ఒక వస్తువు మనం కొనుక్కుంటే మన సంతోషం కొరకు కొనుక్కుంటాం. ఒక ఇల్లు కట్టుకుంటే మన సంతోషం కొరకు కట్టుకుంటాం. ఒక బైక్ కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా అది మన సంతోషం కొరకు కొనుక్కుంటాం. మనము ఏది చేసుకున్నా అది మనకు సంతోషాన్ని కలిగించాలనే చేస్తాం. కానీ ఆయన మనల్ని చేసుకుంది ఆయనను మనం సంతోషపరచాలని, ఆయనను మనం ఘనపరచాలని. ఆ సంతోషం ఇవ్వకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఉగ్రత దిగి వస్తుంది. చూడండి ఒక మాట, డానియేలు పుస్తకం 5వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. డానియేలు పుస్తకం 5వ అధ్యాయము చదువమ్మా. 5వ అధ్యాయం 3వ వచనం. చాలండి, చాలమ్మా, థ్యాంక్ యూ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని తీర్పు దిగి వచ్చి మెనే మెనే టెకెల్ ఓఫార్సిన్ అని ఒక తీర్పు శాసనం రాయబడింది. ఈ బెల్షస్సర్ రాజు యెరూషలేము దేవాలయములోని ఉపకరణములను తీసుకొచ్చి, ఆ మాట జాగ్రత్తగా మీరు వినాలి, దేవాలయములోని ఉపకరణములను తీసుకుని వచ్చి అందులో ద్రాక్షారసము పోసుకొని మత్తుడై అతడు ఆనందిస్తున్నాడు. ఆ పాత్రలు ఎక్కడవండి? యెరూషలేము దేవాలయములో ఉండవలసిన పాత్రలు రాజమందిరములో తన సంతోషపు కొరకు ఉపయోగించుకుంటుంటే తీర్పు దిగి వచ్చింది. ఆ తీర్పు ఎలాంటిదంటే, తనను తన రాజ్యాన్ని తూకములో వేసినప్పుడు అతడు తక్కువగా కనపడ్డాడట. దేవుని దృష్టికి అతడు తక్కువగా కనపడ్డాడు. తన ఆత్మీయ స్థితి, తనకు అప్పగించిన పని,
తన ఆత్మీయ వైరాగ్యము, తన ఆత్మీయ జీవితము రెండూ తక్కువగా కనపడగానే తీర్పు దిగి వచ్చింది. ఆ తీర్పు రావడానికి కారణం ఏంటంటే దేవుని మందిరములో ఉపకరణములు తన సొంతగా వాడుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఆయనకి ఆలయమై ఉన్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మ మీలో నివాసము చేస్తుడన్న సంగతి మీకు తెలీదా అంటాడు. అంటే ఇది ఆయన కోరుకున్న ఆలయం. ఇందులో ఉపకరణములు ఆయనను సంతోషపరచాలి. మన తలంపు, ఆలోచన, మన ప్రయాస, మన పని, మన పద్ధతి, మనం చేసే ప్రతి కార్యము ఆయనను సంతోషపరిచినప్పుడు ప్రభు అన్నాడు ఏంటంటే, నన్ను మీరు ఏమీ అడిగే అవసరం లేదు. నీకు ఏమవసరమో, ఇల్లు అవసరమో నాకు తెలుసు. నీకు కారు అవసరమా నీకు తెలుసు. నీ వివాహం అవసరమా నాకు తెలుసు. నీకు ఉద్యోగం అవసరమా నాకు తెలుసు. నన్ను సంతోషపెట్టే కార్యాలు నువ్వు చేసినప్పుడు నిన్ను సంతోషపరిచే కార్యాలు నేను చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, దేవుణ్ణి సంతోషపరచవలసినటువంటి బెల్షాసర్, దేవుని మందిరాన్ని గణపరచవలసినటువంటి బెల్షాసర్, ఆ రాజు తన అధికారాన్ని, తనకున్న పద్ధతిని, తనను దేవుడు నియమించిన స్థలాన్ని తానుగా గణపరుచుకొని తన సంతోషము కొరకు జరిగించిన కార్యాన్ని బట్టి తన మీదకి తీర్పు దిగి వచ్చింది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన సౌఖ్యము కొరకు, మన సుఖము కొరకు, మన ఇష్టానుసారమైన ఆలోచనలతో మన జీవితాన్ని సంతోషపరుచుకోవాలని, మనం సుఖపడితే చాలే అని దేవుని యొక్క ఆలోచనలను మర్చిపోయి మనం జీవిస్తే అది ఉగ్రత అని ఉంది బైబిల్లో. ఉగ్రత. నిన్నటి రోజున మనం చదువుకున్నాం, సోమరి ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదంటారే. అతడెంత ప్రయాసపడ్డది నిష్ప్రయోజనం అని ఉందే ఒక సోమరికే, అంటే నిర్లక్ష్యంగా ఉన్నందుకే. మరి ఆయనను సంతోషపరచకుండా, ఆయనకు సంతోషంగా జీవించకుండా, ఆయనను ఘనపరచకుండా ఒకవేళ మన సంతోషమే చూసుకుంటే ఎంతటి ఉగ్రత. బెల్షస్సర్ గురించి రాయబడి ఉంది, పశువులు తినే గడ్డిని తినిపించాడట దేవుడు. తన హోదాను తీసివేసి ఒక అరణ్యంలో పడేశాడట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. నోరు లేని ప్రాణి కాదు, కండ్లు లేని కబోది కాదు, వినలేని చెవిటివాడు కాదు, నడవలేని కుంటివాడు కాదు. సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనం వెళ్ళే స్థలానికి ఆయన వస్తానన్నాడు. నువ్వు చెప్పేది నేను వింటానన్నాడు. నేను ఆకాశం నుండి నిన్ను చూస్తున్నానన్నాడు. నీ మొరను నేను ఆలకించాను అన్నాడు. స్పష్టంగా మనతో మాట్లాడినట్లుగా తన వాగ్దానపూర్వకంగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు భయపడక, ఆయనను సంతోషపరచక మన వరకు మనం జీవిస్తే ఉగ్రతకు పాత్రులమవుతున్నాం. ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆ రోజున ప్రజలు కూడా నోవహు కాలంలో వాళ్ళ సుఖ సౌఖ్యాల మీదనే మనసు పెట్టారు. కానీ ఒక పక్క ఓడ కట్టబడుతుంది కళ్ళ ఎదుట, ఒక పక్క నోవహు ప్రయాసపడుతున్నాడు ఓడ కట్టాలని, అవమానపరచబడుతున్నాడు, నిందించబడుతున్నాడు, హేళన చేయబడుతున్నాడు, భయంకరమైన పరిస్థితులలో ఎదుర్కొంటున్నాడు. ఆ దారిన వెళ్తూ ఉన్నవారు నోవహుని తిట్టలేదంటారా? ఆ దారిన వెళ్తున్నవారు పిచ్చోడా అన్నట్లు చూడలేదంటారా?
ఎవ్వరి మాట ఎందుకయ్యా ఆయన పట్టించుకోలేదనంటే, అది దేవుడు చెప్పిన ఆజ్ఞ కనుక అది 100% జరుగుతుందన్న విశ్వాసము నోవహు ఉంది కనుక దాన్ని కట్టి ముగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం సేవకుల కూటం మాదిరిగా ఉంటుంది. ఇది సేవకుల సబ్జెక్ట్ అనుకుంటాం, కానీ ఒక సేవకుడు దేవుడు ఆజ్ఞను బట్టి ఆ ఓడని ఎలాగైతే కట్టాడో, ఆ కట్టబడుతున్న సమయంలో అతడు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమిటో, ఆ మాట విని లోబడిన ప్రజలు, జంతువులు, పక్షులు ఎలాగైతే ఉన్నాయో, అది సంఘానికి ఎలాగైతే సాదృశ్యం ఉందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సేవకుల సబ్జెక్టు మాదిరిగానే ఉంటుంది, కానీ అది సంఘములో విశ్వాసులకు సేవకునికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. దేవుడు రేపు ఎవరిని లెక్కడుగుతాడో, దేవుడు ఎవరి ద్వారా సంఘాన్ని బలపరుస్తాడో, దేవుడు ఎవరిని బట్టి సంఘానికి తీర్పు తీరుస్తాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. రూతు పుస్తకం 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. రూతు పుస్తకం 2వ అధ్యాయము 5వ వచనం. చాలండి, చాలండి, చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట 5వ వచనం. అప్పుడు బోయజు కోయు వారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరని అడగగా, కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయులైన యవ్వనస్తురాలు అని చెప్పాను. ఆ వాక్య భాగం గురించి ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. బోయాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు నేరుగా నయోమితో రూతుతో మాట్లాడట్లేదు, క్షమించండి. బోయాజు నేరుగా రూతుతో మాట్లాడట్లేదు. ఆ పొలము మీద ఉంచబడినటువంటి యజమానుడు ఉన్నాడు. ఆ పనివాని దగ్గరకు వచ్చి ఆమె ఎవరు, ఆమె ఎక్కడి నుండి వచ్చింది, అప్పుడు ఆ పనివాడు చెప్తున్నాడు, అయ్యా ఈమె మోయాబు దేశం నుండి వచ్చినటువంటి మనిషి, నయోమితో కలిసి వచ్చిందయ్యా అని చెప్పినప్పుడు అప్పుడు మరలా బోయాజు మాట్లాడటం ప్రారంభించాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి దేవుడు ఒక కాపరిని నియమిస్తాడు. సంఘముతో నేరుగా దేవుడు మాట్లాడడు. సంఘములో ప్రతి విశ్వాసి గురించి, సంఘములో చేర్చబడుతున్న ప్రతి విశ్వాసి గురించి దేవుడు ఎవరిని లెక్కడుగుతున్నాడంటే కాపరిని లెక్కడుగుతున్నాడు. కాపరి లెక్క చెప్పాలి. ఈ విశ్వాసి ఎలాంటిది, ఈ బ్రదర్ ఎలాంటి వాడు, ఆ సహోదరి ఎలాంటిది, ఆ తల్లిగారు ఎలాంటి వారు, ఎవరిని అడుగుతున్నాడు ప్రభు అంటే కాపరిని, పనివానిని. పనివాని యొక్క బాధ్యత ఈరోజు మీరు గుర్తెరగాలి. ఈ రోజుల్లో సేవకులంటే
ఒక సామాన్యమైన విషయం అయిపోయింది. ఒక ప్రాధాన్యత, ఒక భయము, ఒక క్రమము ఇలాంటివేవి ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పొలము మీద ఉంచబడిన పనివాడు బోయాజు ఆ పనివానిని పిలిచి అని ఉంది అక్కడ. పిలిచి చూసి అడుగుతున్నాడు. ఈరోజు సంఘాలలో ఒక దైవజనుడి గురించి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? మీకు అప్పగించబడిన దైవజనులు సామాన్యమైన వారిగా మీరు ఒకవేళ ట్రీట్ చేస్తున్నారేమో. అతడికి చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు. అతడిది పూరి గుడిసె లాంటి సేవ కావచ్చు, లేకపోతే 10 అంతస్తుల బిల్డింగుతో కూడినటువంటి సేవ కావచ్చు. అతడు సూటు బూటు వేసుకొని సువార్త చెప్పే సేవకుడు కావచ్చు. చినిగిపోయిన వస్త్రాలతో మీ ముందుకు వచ్చి సువార్త ప్రకటించే సేవకుడే కావచ్చు. మీ ప్రాంతాలకు మిమ్మలను ప్రేమించి ఒక సంఘానికి దేవుడు అప్పగిస్తున్నాడంటే అది దైవ ప్రణాళిక. ఆ కాపరి అయితేనే, ఆ కావలివాడైతేనే నిన్ను కాయగలుగుతాడని ఆయన నమ్మి పంపిస్తాడు. ఒక 2-3 ఉండొచ్చండి సంఘంలో. ఆ 2-3 గొర్రెలను కాయటానికి ఒక కాపరిని దేవుడు నియమిస్తాడు, ఒక కావలివాడిని. 100 గొర్రెలు ఉన్నాయని కాపరి మనసులో పెట్టుకోలే. ఒక్కటి పోయేసరికి బాధపడ్డాడు. లెక్క చెప్పాలి కనుక, లెక్క అప్పగించాలన్న భయం ఉంది కనుక, నాకు ఇచ్చిన గొర్రెలన్నిటికీ నేను లెక్క అప్పగించాలన్న భయం ఉంది కనుక ఒక్క గొర్రె కొరకు ప్రయాసపడ్డాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కంటికి చిన్నవాడిగా కనపడ్డా, చదువు లేనివాడిగా కనపడ్డా, ఒకవేళ తన ప్రవర్తన మీకు అంగీకారంగా లేకపోయినా, మీకు అప్పగింపబడిన కాపరియే రేపు మీ విషయములో లెక్క అప్పగించాలి. ఇంకా వేరే ఎవరిని అడగడు, డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని లెక్క అడగడు దేవుడు. అప్పగించిన ఆత్మల విషయంలో కాపరికి ఎంత బాధ్యత ఉంటుందో, కావలి కాసేవాడికి ఎంత భయం ఉంటుందో అది మీకు కనపడదు. అది మీకు ఆలోచనలోనికి రాదు. అందుకే కదండి ఆ రోజు నోవహు కడుతున్నప్పుడు ఒక్కరైనా సహాయం చేయడానికి వచ్చారా? ఒక్కరైనా నమ్మారా? పోనీ పైగా అపహాస్యము. అతడు తల వంచుకొని తన దగ్గర ఉన్న వారి కొద్ది మందిని తీసుకొని ఆ పని జరిగించుకుంటూ వెళ్తున్నాడే తప్ప ఆ ప్రజలందరూ ఎన్ని మాటలను ఉంటారు, ఎన్ని అవమానాలు, ఎంత దుఃఖపడి ఉంటాడు, ఎంత వేదన అనుభవించుంటాడు. అది కట్టేంతసేపు మౌనంగా ఉండలే. ఏంటయ్యా కడుతున్నామంటే స్వార్థ ప్రకటిస్తున్నాడు. వర్షం వస్తుందట, భయంకరమైన ప్రళయముతో ఇదంతా కొట్టుకుపోతుందట, అందుకే ఇది కట్టమన్నాడంటే ఎంత నవ్వుంటారండి, ఎంత అపహాస్యం చేస్తుంటారు. ఈరోజు అదే జరుగుతుంది, ఏ మార్పు లేదు. కనుక సేవకుని యొక్క ప్రాధాన్యత, సేవకుని యొక్క విలువ, సేవకుల యొక్క భారము, సేవకుల పట్ల దేవునికున్న సంకల్పాన్ని సంఘమా మీరెవరైనా సరే మీకు అప్పగించిన సేవకులను మీరు గ్రహించాలి. ఈ దర్శనం మీకు ఉండాలి. లోకస్తులతో మాట్లాడినట్లు మాట్లాడక, లేదా ఏదో మనకు తెలిసిన వ్యక్తి అన్నట్లుగా మీరు చులకనగా చూడక, సహవాసంలో ఎలాగైనా ఉండండి. దాని గురించి మాట్లాడలేదు నేను.
మీ సేవకులు అన్న అనొచ్చు, తమ్ముడు అనొచ్చు, సేవకుడు అనొచ్చు, అయ్యా అనొచ్చు, గురువు అనొచ్చు, ఏదైనా పిలుచుకోండి, పర్వాలేదు దానికి. నేను చెప్పే విషయం ఏంటంటే, మీ విషయంలో లెక్క అప్పగించాలి కనుక తన మాటకు మీరు విధేయత చూపి మీరు లోబడాలి. అది దైవ నిర్ణయం, అది దైవ క్రమం. బోయాజు పొలం అండి అది. బోయాజు వచ్చి నేరుగా ఏమ్మా ఇట్రా, ఏం పేరు నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడగొచ్చు. అడగలేదు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హింసిస్తున్న రోజుల్లో తను దమస్కు మార్గం గుండా వెళ్తున్నప్పుడు నేరుగా ప్రభువుని చూశాడు. ప్రభుతో పౌలు గారు మాట్లాడుతున్నాడు సౌలుగా ఉన్నప్పుడు. నువ్వెవరయ్యా? నువ్వు హింసిస్తున్న క్రీస్తుని నేనే, నువ్వు బాధ పెడుతున్న క్రీస్తుని నేనే, నా పనులకు అడ్డుగా వస్తున్నావే నువ్వు, నేనే ఆ క్రీస్తుని అని ముఖాముఖిగా సౌలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పుడు అతని చుట్టూ ఒక వెలుగు కమ్ముకొనగా తనతో ఉన్న వారందరూ నేలన పడిపోయారట. ఇతడు ఆ కాంతిలో ఆయన ముఖాన్ని చూస్తూ మాట్లాడుతున్నాడు. అప్పుడు పౌలు గారు అన్నమాట ఒకటే, నన్నేం చేయమంటావు? ప్రభు అన్నాడు, అననీయ దగ్గరికి వెళ్ళు. నువ్వు ఆ గ్రామానికి వెళితే అక్కడ అననీయ అనే భక్తుడు ఉంటాడు. అతని దగ్గర నువ్వు ఉంటే నీ కళ్ళు తెరవబడతాయి. అతని సహవాసంలో నువ్వు ఉంటే నీ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు నువ్వెలా బ్రతకాలో, ఏం చెయ్యాలో అక్కడ నీకు తెలియపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పనివ్వండి. మాట్లాడేది ప్రభుతోటే. అతడు బ్రతకాలని చెప్పింది ప్రభువే. నువ్వు ఎవరి కొరకు బ్రతకాలో, ఎలా బ్రతకాలో, ఏం చేయాలో నేను చూపిస్తానన్నాడు. ఏం చెప్పొచ్చు కదా, ప్రభువే కదా నేను మాట్లాడేది. ప్రభువే కదా ఎదురుపడ్డాడు. సౌలా, నువ్వు హింసిస్తున్నావు నన్ను అని ప్రభు నేరుగా చెప్పాడు. ఇక లేనాయన, ఇగో ఆ పని మీద వెళ్ళు, ఆ పని చేసిరా, అక్కడికి వెళ్ళు, పోయి వచ్చి మళ్ళీ నాకు రిపోర్ట్ అని ప్రభు అనలేదే. నేను నీకు అననీయ దగ్గరికి వెళ్ళు, అక్కడ నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు నీ బ్రతుకు విలువ, నువ్వేం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అప్పుడు నేను చూపిస్తానన్నాడు. అంటే ఒక సేవకుని ప్రాధాన్యత, దేవుడు నియమించిన సేవకుని విషయంలో దేవునికి ఉన్న నమ్మకత్వం ఎలాంటిదండి? ఆషామాయిష సేవకులంటే ఈరోజు విస్తారంగా పెరిగిపోయారు. ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి. ఆయన పేరు మీద నియమింపబడిన వారు, ఆయన పేరు మీద కొనసాగుతున్న సేవల్లో ఎన్నో లోపతోపాలు ఉండొచ్చు. అవి మనకు అవసరం లేదు కదా. నిన్ను ఒక సంఘానికి పంపిస్తున్నాడంటే, ఒక దైవజనుడికి అప్పగించాడంటే అక్కడ నీ పట్ల దేవుని ప్రణాళిక నియమించబడి ఉంది. నువ్వు అక్కడ దైవజనుడిని చూడాల్సిన విషయం ఏంటంటే, నా గురించి ఏదో చెప్పడానికి దైవజనుడు నన్ను నియమించాడు, నా కుటుంబ విషయం బయలుపరచడానికి నన్ను ఇక్కడికి నడిపించాడు, ఆ సేవకుడు ద్వారా నా కుటుంబ విషయంలో బయలుపరుస్తాడు, అందుకే నన్ను ఇక్కడ నడిపించాడన్న దర్శనం నీకు ఉండాలి. దేవుని మహాకృపను బట్టి నేను ఈ సాక్ష్యం చెప్పగలుగుతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి మనుషుల్లాగానే నేను సేవకుల్ని నిందించా. అందరు మనుషుల్లాగానే సేవకులను చూసినప్పుడు వీళ్ళు భిక్షం ఎత్తుకునే వాళ్ళు అని అన్న నోరిది నాది. నా ఆత్మీయ తండ్రి సురేషయ్య గారు, ఆయన వేష్టి కట్టుకొని ఒకరోజు మా ఇంటికి వచ్చాడు.
విజిటింగ్ అని. నేను అప్పుడు ఆయన చూసాన్న మాట ఏంటంటే, వీళ్ళది ఇదొక వేషం, వీళ్ళది ఇదొక వేషం అన్నా అండి నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నేను గుడ్డివాడిని, అంధత్వంలో ఉన్నవాడిని. కానీ ఆనాడు పౌలు గారిని దేవుడు అక్కడికి వెళ్ళు, నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి అన్నట్లుగా ఆ గొప్ప సాక్ష్యం, ఆ మాట నా జీవితంలో 100% నెరవేర్చబడింది. ఒక సేవకుని విలువ, ఒక సేవకుని దగ్గరికి ఒక విశ్వాసిని దేవుడు ఎందుకు నడిపిస్తాడో మీరు గ్రహించాలి. అందుకే అక్కడ బోయాజ్ పనివాణిని పిలిచి, ఆమె ఎవరు అంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒక విశ్వాసిని గూర్చి సేవకులు లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారు. చూడండి ఎందుకు సేవకులని దేవుడు అడుగుతున్నాడు. ఒక మాట చదువుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. క్షమించండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి కొరింథీ చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడు నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనుచున్నాను. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడ్డ మాట, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్ములను భావింపవలెను. సేవకులమని ప్రతి ఒక్కళ్ళు నమ్మాలట. ఎందుకంటే గృహ నిర్వాహపు హక్కు మీద నమ్మకస్తులుగా దేవుడు నియమించాడు. దేని మీదండి? సంఘము మీద. దేవుడు నియమించాడు గృహ నిర్వాహపు హక్కుల విషయంలో నమ్మకంగా ఉండటం. అది మీరు పాయింట్ క్యాచ్ చేయండి. అంటే సంఘ క్రమ పరిచర్య విషయంలో సంఘాన్ని దేవుడు ఎలా స్థాపించాడు, సంఘము దేని మీద పునాది వేయబడింది, సంఘము ఎలా పరిపూర్ణత చెందుతుంది, సంఘం ఎలా రూపాంతరము చెందుతుంది, రేపు సంఘం ప్రభు ఎదుట ఎలా నిలబెడుతుందో వాటి విషయంలో గృహ నిర్వాహకుడు నమ్మకంగా ఉండాలి. అది ఆ మాటలో ఉన్న భావం. అందుకొరకు మీలో ప్రతి ఒక్కరూ సేవకులను గుర్తించాలి అంటాడు. సేవకులను గుర్తించాలి. ఆ మాటలో ఉన్న భావం అంతా ఏమిటంటే, దేవుడు నియమించిన సంఘం ఏదైతే ఉందో అక్కడ ఖండింపు ఉంటుంది, గద్దింపు ఉంటుంది, క్రమం ఉంటుంది. పరసంబంధమైనటువంటి మాటలే తప్ప చాతుర్యముతో కూడినవి, సరస్సోక్తులతో కూడినవి, కథలతో కూడినవి అక్కడేది ఉండదు.
ఒక మనుషుణ్ణి ఆ మనిషిలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తూ, పరిశుద్ధపరుస్తూ, గాయపరుస్తూ, గాయాలను కడుతూ, ఏ విధము చేతనైనా ఆ మనుషుణ్ణి ప్రభు ఎదుట నిలబెట్టాలన్నదే ఆ కాపరి యొక్క ప్రణాళిక, కాపరి యొక్క ఉద్దేశం. అందుకే అనేక మంది ఒకవేళ ఏమన్నా అన్నా, అవమానపరిచినా, ఈ శ్రమలు పెద్ద విశేషమైనవి కావు అంటాడు పౌలు గారు. ఈ రోజున అందుకే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకైన బోధ అంటే అందరూ చెవి యొగ్గరు, చాటుగా వింటారు, వాక్యం బాగుంది, క్రమంగా ఉంది అని. కానీ దాన్ని పాటించే విషయంలో పబ్లిక్గా రాలేరు. కానీ ప్రభు అన్న మాట ఏంటో తెలుసండి, ప్రజల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో వారిని నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానన్నాడు. ప్రజల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో. అందుకే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకంగా దేవుని యొక్క స్వభావాలను సంఘానికి అలంకరింపజేస్తూ, సంఘానికి బోధిస్తూ, సంఘాన్ని జల్లెడబడుతూ ఉన్న సేవకులకు వచ్చే అవమానాలు కొన్ని అన్ని కావండి, మేము అనుభవిస్తున్నాం. అయినా ఆ శ్రమల విషయంలో కాదు, కానీ ఆ నమ్మకత్వాన్ని కాపాడుకున్నట్టు కొరకు. ఇది ఆయన సంఘం. ఇందులో పుల్లు కానీ సున్నా కానీ తీసివేయటం కానీ కలపటం కానీ మనం చేయకూడదు. ఏ పునాది వేశాడో ఆ పునాది మీద మనం కట్టబడుతున్నాం. ఆయన ఏదైతే బోధించాడో దాన్ని మనం ప్రత్యక్షపరుస్తున్నాం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నాడే తప్ప ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి ప్రకటిస్తున్నామని ఇక్కడ చెప్పలేదు. ఆ ఆశీర్వాదాలు నువ్వు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు అవి నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి అన్నాడు. వాటిని నేను తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తానన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ప్రకటించే క్రమములో మనకు అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన ఆటంకాలు వస్తాయి, అనేకమైన అవరోధాలు వస్తాయి సేవకులకు. అయినా వాటిని భరించలేక త్రొట్టిల్లిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే పౌలు గారు అంటాడు, ఇలాగున్న క్రీస్తు సేవకులమని, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమని ప్రతి మనుష్యుడు మమ్ములను భావించాలి. గ్రహించండి సంగమా, విస్తారమైన సేవకులు ఉన్నారు, విస్తారమైన బోధ జరుగుతుంది. నువ్వు ఏ విశాలతలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా? నిన్ను కఠినపరుస్తూ, నీ హృదయానికి సున్నతి చేస్తూ, నీ కనులకు కలిగిన లోక సంబంధమైన పొరలను తొలగిస్తూ, పరిశుద్ధాత్మ పూర్ణులై మిమ్మల్ని సరిచేస్తూ క్రమపరుస్తున్న సేవకులను మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంత ఖచ్చితంగా పౌలు గారు చెప్తున్నారంటే లెక్క అప్పగించాలి. ఆ భయం చూడండి. యాకోబు ఒకరోజు దర్శనం చూస్తున్నాడు. అరణ్యంలో పడుకున్నప్పుడు దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయట, ఆకాశానికి భూమికి వేయబడ్డ లిచ్చల్లో. ఆ దేవదూతలు ఎవరో కాదు, సేవకులు. సంఘములో నుంచి వర్తమానము ప్రభువుకి అందిస్తూ, ప్రభు దగ్గర నుంచి వర్తమానం చేసి సంఘానికి ఇస్తారు. అదే అంటాడు అక్కడ, దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారండి? ఒక సేవకుడు ప్రసంగం చేసినప్పుడు కఠినాత్ములు పై వేషాన్ని చూస్తూ, పై రూపాన్ని చూస్తూ ఏవేవో కామెంట్ చేసుకుంటారు. కానీ సంఘములో ఒక్కరైనా ఇద్దరైనా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఎన్నో రోజులుగా ఆలోచిస్తున్న విషయానికి నాకు ఒక కంక్లూజింగ్ దొరికిందని చెప్పేవారు లేరు. దేవుని మహాకృపను బట్టి నేను చెప్పగలుగుతున్నాను, సంఘంలో ప్రతి వారం వింటాం మేము ఆ వార్తలు. ప్రతి వారం వింటాం ప్రభు మాట్లాడాడని. ఆ వారం అంతా పొదిగినందుకు
ఆ వారమంతా ప్రభు సన్నిధిలో కనిపెట్టినందుకు ఆ ఒక్క మాటతో సేవకుడి గుండె ధన్యమైపోతుంది. ప్రభువా, వాళ్ళ కొరికైనా ఈ అటు పోకుండా ఆపావు. వాళ్ళ కొరికైనా ప్రభువా ఎక్కడికో వెళ్దామని చూస్తే అడ్డగించావు. ఏంటి ప్రభువా రాత్రి అంతా నిద్ర పట్టకుండా లేపుతా ఉన్నవేంటి ప్రభువా అని మోకరించి ప్రార్థన చేసేటప్పుడు దేవుడిచ్చే ప్రత్యక్షతలే కదా మీ ముందు పెట్టేది సేవకులు. కొన్ని వందల మంది వస్తుంటే దేవుడు పడుకొనిస్తాడండి? కొన్ని వందల మంది వస్తుంటే సుఖపడిస్తాడా? ఆయన గొర్రెలు ఏ అక్కరతో వస్తారో, ఏ అవసరతతో వస్తారో లెక్క అప్పగించాలి కాపరి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు పరసంబంధమైన మర్మములను తీసుకొచ్చి మీకు బోధిస్తూ అహర్నిశలు శ్రమ పడుతూ మీకు అప్పగించిన సేవకులను మీరు లోబడండి. వాళ్ళు తిన్న విషయం ఎప్పుడు మీతో చెప్పరు. వారి సొంత అవసరాలు ఏంటో ఏ రోజు మీ దగ్గర మాట్లాడరు. వారి కడుపులో ఏ బాధ ఉందో, గుండెలో ఎంత దుఃఖం ఉందో మీకు ఏ రోజు చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు, సంఘ భారము వాళ్ళకి ఉంటుంది. ఏ బలహీనత ఉన్నా, ఏ కొరతలున్నా వాళ్ళు ఏ రోజు ఎక్కడ చెప్పుకోరే. సంఘ అవసరతలకి, సంఘ విస్తరణకి ఏవైనా ప్రోగ్రామ్స్ చేయాలంటే తప్ప ఒక పండగ వచ్చినా, ఒక ఫంక్షన్స్ జరిగినా, ఏదైనా మాకు అది కావాలి, ఇది కావాలి అలిగేవారు ఎవరైనా ఉంటారండి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మా కుటుంబాలలో ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు ఉంటాయి, మరి వాళ్ళకు ఉంటాయా అనే ఆలోచన ఒకటి వచ్చిందా? ఒంటరిగా ఉన్నప్పుడు, కన్నీరు కార్చుకుంటున్నప్పుడు, అది ఏదో బాధ, ఏదైనా దుఃఖం ఉందా? ఆ సిస్టర్ గారికి ఏమైనా బాధ ఉందా? ఆ బ్రదర్కి ఏమైనా బాధ ఉందా? ఆ పాస్టర్ గారికి ఏమైనా బాధ ఉందా? ఎప్పుడన్నా మీరు షేర్ చేసుకున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు సేవకుడినే దేవుడు అడుగుతాడంటే వాళ్ళు లెక్క అప్పగించాలి. ఆ మాట స్పష్టంగా మీరు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. చాలండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండండి. పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఆత్మలను కాయుచున్న కాపరి లెక్క అప్పగించవలసిన వాడై ఉన్నాడు. అతడు ఆనందముతో పరిచే అది సంఘానికి ఆశీర్వాదకరం. ఒకవేళ అతడు దుఃఖపడుతూ చేస్తేనట అది నిష్ప్రయోజనము అనుంది బైబిల్లో. అంటే అర్థం ఏంటంటే, ఒక కాపరి, ఒక కావలివాడు, ఒక సేవకుడు ఆనందంగా పరిచర్య చేయాలట, దుఃఖముతో చేయకూడదు.
ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఎవరు దుఃఖం పుట్టించేది? సేవకునికి దుఃఖం పుట్టించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకది నిష్ప్రయోజనమట. మీకు అర్థమయ్యేలా చెప్తాను. శోధనలు ఎన్నన్నా రానివ్వండి, నిందలు ఎన్నన్నా రానివ్వండి, అవమానాలు ఎన్నన్నా రానివ్వండి, సేవకుడు ఎక్కడ కృంగిపోడు, సంతోషంగా సాగిపోతాడు. ముందొక మాట మాట్లాడి వెనక ఎన్నో మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అవి విన్నట్టుగా సాగిపోతూ ఉంటారు. అవన్నీ మహిమకు కారణం, కృంగుదలకు కాదు. ప్రభువా, నువ్వు అవమానపడ్డట్లుగా అలా పడే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రమయ్య అని చెప్పుకుంటాడు సేవకుడు, సిగ్గుపడడు. అవమానాల మధ్యలో, నిందల మధ్యలో సాగిపోతున్న సేవకుడు ఎవ్వరు కూడా కృంగిపోరండి. కానీ ఇక్కడ దుఃఖపడే విషయంలో ఒక మాట చెప్తాడు. దేవుని పని జరిగేటప్పుడు, ఆ పని నువ్వు చేసేటప్పుడు మాకెందుకు చెప్పలేదని తిరుగుబాటు మనసు కలిగిన వారు ఉంటారు చూసారా? ఏం మాకు చెప్పకుండానే చేస్తున్నాడేంటి? మేము కదా కానుకలు ఇచ్చేది, మేము కదా దశంభాగాలు ఇచ్చేది, మేమిస్తేనే కదా వీళ్ళు బ్రతికేది అనే ఒక గుంపు ఉంటుంది చూశారు. వారి ద్వారా సేవకునికి దుఃఖం. ఏం సంఘానికి అది కావాలనా? ఇప్పుడు అంత ఏసీ పెట్టించుకోవటం అవసరమా? ఆ కారు కొనుక్కోవటం అవసరమా? మా కష్టార్జితం అండి, దుర్వినియోగం చేస్తున్నాడు. ఇప్పుడు మందిరానికి ఇంత పెద్ద కట్టుకోవడం అవసరమా? ఏ సిమెంట్తో ఫ్లోరింగ్ చేస్తే సరిపోదా? పాలిష్ బండలు వేపిస్తున్నాడు. దేనికి ఇది? మనం ఎత్తబడతామంటాడు కదా, మందిరాన్ని ఇంత అలంకరిస్తున్నాడు. మనం ప్రభు రాకడికి వెళ్ళాలంటాడు కదా, డబ్బులన్నీ ఇంత దుర్వినియోగం చేస్తున్నాడు అనేవాళ్ళు లేరంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పనికి అడ్డు వచ్చే వారి విషయంలో దైవ సేవకుడు కానీ సేవకురాళ్ళు కానీ ఏడిస్తే అది మీ కుటుంబాలకు దీవెనకరము కాదు, అది మీకు ఆశీర్వాదము కాదు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటంటే, సంఘ పరిచర్య విషయంలో మీరు జోక్యం చేసుకోకూడదు. ఎందుకంటే అది దేవుడిచ్చే తలంపును బట్టి జరుగుతుంది. నువ్వు ఎంతటి వాడవైనా, నువ్వు ఎవరివైనా సంఘానికి వచ్చావంటే సంఘ పరిచర్యను చూసి, ఓహో దైవజనుడికి దేవుడు ఇచ్చాడు ఈ ఆలోచన అని మౌనంగా ఉండవలసిందే. కానీ దాన్ని ఎస్టిమేషన్ వేసి, దాన్ని కొలత కొలిచి, ఆ డబ్బంతా ఎక్కడి నుంచో వచ్చింది, కష్టార్జితమే కదా, ఇది అవసరమా, ఇలాంటి మాటలు మాట్లాడితే అది నీకు నిష్ప్రయోజకం. అది మీకు ఆశీర్వాదం కాదు. ఎందుకంటే ప్రతి ఆత్మ గురించి లెక్క అప్పగించాలి. ప్రతి ఆత్మ గురించి లెక్క అప్పగించాలి. కనుక ఆయన సంఘానికి నానా రకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు పిలిపిస్తాడు దేవుడు. భరించాలి, అవమానించే వారిని భరించాలి, నిందించే వారిని భరించాలి, హేళన చేసేవారిని భరించాలి, సూటుపోటు మాట్లాడే వారిని భరించాలి, ముందొక మాట వెనుకొక మాట మాట్లాడేవారిని భరించాలి, మోసం చేసేవారిని భరించాలి. కానీ వాళ్ళని భరించే విషయంలో సేవకుడు ఎక్కడ కుంగిపోడు, దిగులు పడడు, అంతగా నొచ్చుకోడు. మాకైతే అవి లేకపోతే ఏదో టేస్ట్ లేదనిపిస్తుంది మాకు. అలాంటివి జరగకపోతే అరే పరిచర్యలో ఏదో రుచి లేదే అనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖపడుతూ చేసినప్పుడు మాత్రం అది మీకు ఆశీర్వాదం కాదు. అందుకే సేవకులు మిమ్ములను ప్రేమించి దేవుడు నియమించాడని మీరు గౌరవించి ఆ మాట విన్నప్పుడు మీ కుటుంబాలు నిశ్చయంగా
భూ సంబంధంగా పర సంబంధంగా దీవెనకరంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుభవించి చెప్తున్నా మీకు మాట, ఊరికే చెప్పట్లేదు. అప్పుల పాలై దుఃఖముతో కుటుంబం విచ్ఛిన్నమైపోయి ఆదరించేవారు లేక ఉన్న నా జీవితం. సేవకుల మాటకు లోబడి, సేవకులు చెప్పినట్లు చేసి, సేవకులు నియమించిన పద్ధతిని పాటించి ఈరోజు ఆ దీవెనలకు నేను యోగ్యుడని చెప్పగలుగుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు నేను ప్రభుని ఏది అడగను. నా మనసులో నేను ఏదన్నా కావాలిలే, సరే దేవుడు చూసుకుంటాడని నేను అనుకుంటే అది ఒక 2-3 రోజులలోనే నా ప్రభు చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నియమించిన సేవకులు, పాస్టమ్మలు, ప్రతిష్ఠించుకున్న సేవకురాళ్ళు, ప్రతిష్ఠించుకున్న సేవకులు, పాస్టమ్మలు, పాస్టర్ ఎంతోమందిని దేవుడు అప్పగించాడు మీకు. ఎవ్వరిని తృణీకరించకండి. ఎంత చిన్నవారైనా, ఎంత పెద్దవారైనా, ఎంత వృద్ధులైనా వాళ్ళ లోపాలను మీరు పసిగట్టకండి. వాటి కొరకు మీరు స్కాన్ చేసే అవసరం లేదు. సేవకుడిని నియమించింది దేవుడు. సంఘాన్ని దేవుడు అప్పగిస్తున్నాడండి, ఒక మనుషులు కాదు. అది నమ్మి నమ్ముతున్నాడు? దేవుని స్వభావాల విషయములో, ఖండించే విషయములో, దిద్దుబాటు విషయములో, సరిచేసే విషయంలో కాంప్రమైజ్ కాకుండా, దేనికి ఆశపడకుండా, పేరు కొరకు కాకుండా, డబ్బు కొరకు కాకుండా, ఘనత కొరకు కాకుండా, దైవ కార్యము నిమిత్తము నమ్మకంగా ఉండే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. వారినే నియమిస్తాడు. అఫ్కోర్స్ లోకంలో ఉండవచ్చు ఎంతోమంది, నేను వారి విషయం మాట్లాడట్లేదు. దైవ ప్రణాళిక ప్రకారంగా సేవ చేయటానికి నియమించిన వాళ్ళు ఉన్నారు. వారికి మీరు లోబడండి, వారి మాట వినండి. వారు దుఃఖముతో సేవ చేయకూడదు. నేను చెప్పాలనుకున్న మాట అదే. దుఃఖం వారు ఎందుకు పడతారంటే, సేవా కార్యక్రమాల విషయాలలో దైవజనునికి తప్ప మరొక వ్యక్తికి దేవుడు దర్శనం ఇవ్వడు. చూడండి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 1వ మాట నుండి కొన్ని చూడండి. చాలండి 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 చాలండి. చూడండి, అక్కడ పౌలు గారు అన్నమాట ఒకసారి ఎంత చక్కగా ఉంటుందో. కొంచెము నేను అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహించండి. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడికి ప్రదానము చేసి తిని. అది కాపరి యొక్క భారం. అది కాపరికి దేవుడిచ్చినటువంటి దర్శనం. ప్రతి మనుషుణ్ణి క్రీస్తు ఎదుట నిలబెట్టాలన్నదే అంతరంగంలో రగులుతున్న భారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జెన్యూన్గా మీరు ఆలోచన చేయండి. మాట్లాడినప్పుడల్లా ప్రభు కొరకే మాట్లాడతాం, ప్రభు స్వభావాల కొరకే మాట్లాడతాం, ప్రభు శ్రమల కొరకే మాట్లాడతాం. అలా మాట్లాడి అలా ఉంటే మనం ఎదగలుగుతామని చెప్తాం. ఇందులో మనకేమైనా లాభం కనిపిస్తుందండి? సేవకుడికి ఏమైనా లాభం ఉందా? లేకుంటే దురాశ ఏమైనా ఉందా ఆ మాటలలో? పోనీ అతిశయం ఏమైనా ఉందా ఆ మాటలలో? పోనీ సేవకుడు గణపరుచుకునేలా ఉన్నాయి ఆ మాటలు ఏమన్నా? దేవుడు అవే చెప్పమంటాడు.
పరిశుద్ధత గురించి, పరిపూర్ణత గురించి, దిద్దుబాటు గురించి, మారు మనసు గురించి. యేసు ప్రభు సేవ ప్రారంభించటమే, ఇదిగో ప్రభు రాకడ సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అన్నాడు. ప్రభు సేవ ప్రారంభమే మారు మనసు. మనసు మార్చుకో, మనసు మార్చుకో, మనసు మార్చుకో, అక్కడి నుండి ప్రారంభించబడింది. మార్పు గురించే ప్రభు ప్రసంగాలు ఉంటాయి. ఆశీర్వాదాల గురించి ఏం లేవే. ఆశీర్వదించబడినటువంటి, భూ సంబంధంగా ఆశీర్వదించబడినటువంటి యాకోబు, అబ్రహాం అయితేనేమి, ఎంతోమంది భక్తులు వాటిని విడిచిపెట్టడానికి ఆ రోజే దేవుడు వాళ్ళకు మనసు ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాల కొరకు కాదు అనేది వాళ్ళు ఆ రోజుల్లోనే తెలుసుకున్నారు. ఎందుకని? ఆస్తులు కూడబెట్టుకున్న తర్వాత, అంతస్తులు కూడబెట్టుకున్న తర్వాత, వైరాగ్యం చల్లారి వాళ్ళు చేసుకున్న పాపాన్ని బట్టి దేవుడు వారికి అలాంటి శిక్షను విధించాడు, శ్రమలను విధించాడు, భయంకరమైన పరిస్థితులను విధించాడు. ఆయన దూరం అయ్యాడు కొద్ది రోజులు. ఆ పరిస్థితి రాకుండానట్లుగానే ఈ కృపాకాలంలో ఆయన కృప చూపుతూ మనల్ని నడిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాటి మీద కాదు మన మనస్సు, పైనున్న వాటి మీదనే అన్నాడు. మార్పు చెందినప్పుడు, భూ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్పు చెందినప్పుడు, పర సంబంధమైన మనసునే నువ్వు వెతకాలి. నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, క్రీస్తుని అంగీకరించానని మరలా భూ సంబంధమైన వెతికితే, కుక్క వాంతి చేసి అది మరలాది తిన్నట్లుగా, పంది బయటకు వచ్చి శుభ్రపరుచుకొని మరలా బురదలో దొర్లినట్లుగా మన బ్రతుకులు అలా ఉంటే ఎలా ఉంటుంది? కనుక సంగమా, ప్రతి మనుషుణ్ణి క్రీస్తు ఎదుట నిలబెట్టాలని ప్రతి సేవకుడు ప్రయాసపడతాడు. ప్రతి సిస్టర్, ప్రతి పాస్టర్ ప్రయాసపడతారు. సమర్పించుకొని ఉన్నారండి. సమర్పించుకొని, సుఖాన్ని చంపుకొని, ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టి, మంచి మంచి చదువులు చదువుకొని, గొప్ప గొప్ప ఇంట్లో పుట్టి, ఏమండి వాళ్ళకు ఉండవా కోరికలు? ఎప్పుడన్నా మీరు చూసారా సమర్పణ కలిగిన సేవకుల్ని? వాళ్ళని చూసినప్పుడు ఒక్కసారన్నా మీకు అనిపించదా మీ బ్రతుకులో పోల్చుకుంటే? వాళ్ళని ఎలా అనబుద్ధి అవుద్ది మీకు? వాళ్ళని ఎలా ఏలు పెట్టి చూపించబుద్ధి అవుద్ది? వాళ్ళ గురించి ఎలా కామెంట్స్ చేసుకోబుద్ధి అవుద్ది? వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారే, వాళ్ళకి రక్త సంబంధికులు ఉంటారే. వాళ్ళని ఒక కావలి కాయటానికి, దివారాత్రులు కన్నీరు కార్చటానికి, ఆ పరిచర్యలో నలిగిపోవటానికి సమర్పణతో వచ్చిన వాళ్ళని చూసినప్పుడు మీ మనసుకి ఏమనిపించదా? ఏమ్మా మందిరానికి పోతే టీ వేయలేదు, కుర్చీ వేయలేదు, అసిస్టెంట్ అసలు మాట్లాడేదేంటి? జాగ్రత్త. మీ ఆత్మల విషయంలో లెక్క అప్పగించాలి. కొన్ని క్రమాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. సేవకులను దేవుడు నియమిస్తున్నాడు, మనుషులు కాదు. ఎవరి కొరకు? మీ కొరకు. మీ కొరకు వస్తువు కొనుక్కున్నప్పుడు దాన్ని ఎంత ప్రేమించుకుంటారో, మీ ఇంట్లో ఒక మంచి కాస్ట్లీ వస్తువు ఉండటానికి మీరు ఎంత తాపత్రయపడతారో, సేవకుల విషయంలో ఆ మనస్సు కలిగి ఉండండి. వారు అడుగు పెడితే దేవుని మహిమ అక్కడ దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అన్నాడు ఇద్దరిద్దరు శిష్యుల్ని పంపుతూ, ఏ ఇల్లు నీకు యోగ్యం అనిపిస్తుందో ఆ ఇంట్లోకి నువ్వు ప్రవేశించు. అందరినీ అనలేదు అక్కడ. అంటే కొంత పరిమాణంలో మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి కాదు. నీకు ఏ ఇల్లు అయితే యోగ్యంగా అనిపిస్తుందో ఆ ఇంటికి వెళ్ళు. నీ పని అయిపోయేంత వరకు అక్కడే ఉండు.
అక్కడికి నా సమాధానము దిగి వస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి వారు ఆ సేవకుడిని ప్రేమించి ఆతిథ్యమిచ్చి ఘనపరిస్తే ఆ ఇంటికి పరలోకపు సమాధానము, పరలోకపు దీవెన వస్తుందట. ఆ ధన్యతను ఎంతమంది పోగొట్టుకుంటున్నారు? కొన్ని సార్లు విజిటింగ్కి వెళ్తే ఎంత దుఃఖం అనిపిస్తుందంటే, అబ్బా, మంచి సీరియల్ చూసే టైంలోనే వచ్చిండు పాస్టర్. ఉన్నారు అలాంటి వాళ్ళు. బంధువులు వచ్చి ఇంట్లో కూర్చొని ఉంటారు ఇంకేదో కార్యక్రమాలు చేసుకోవటానికి. ప్రభు ఎందుకు ఆ ఇల్లు దర్శించురా బాబు అంటాడు. వెళ్ళి తలుపు కొట్టగానే ఎక్కడెక్కడ చదురుతూ ఉంటారు. అయ్యగారు అందరూ బాగున్నారు, అయ్యగారు అందరూ బాగున్నారు, అయ్యగారు అందరూ బాగున్నారు అంటే అర్థం ఏంటంటే తొందర ప్రార్థన చేసి వెళ్ళిపో నువ్వు. మనం ఇక్కడ మాట్లాడుతూనే ఉంటాం, ఆ తల్లి పోయి అలమారా తీసి కానుక తెస్తూనే ఉంటుంది. తొందర వెంటనే ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి. ఏంటమ్మా కుటుంబ పరిస్థితి అని అడగటానికి వెళ్తే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. తొందరగా వెళ్ళగొట్టాలి అయ్యగారిని. మళ్ళా అయ్యగారు ఒక్కడు వస్తాడా, కారులో 2-3 సిస్టర్లు వేసుకొని వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గౌరవించండి. మీకు అప్పగించిన సేవకులు వాళ్ళు ఎవరైనా చదువు ఉన్నా లేకపోయినా వాళ్ళు మీతో మాట్లాడే మాటల్లో ఒకవేళ యాస కనిపించినా మీకు దీవెన దాచిపెట్టుంది. పౌలు గారు అంటున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రభు ఎదుట నిలబెట్టాలని, పవిత్రురాలైన కన్యకగా. అంటే అపవిత్రతనంతా తొలగించి పరిశుద్ధపరచటానికి ఎంత ప్రయాసపడాలో నేర్పిస్తున్నాడు ఆ పాఠంలో. ఇది సేవకుడు కాదండి, ప్రభు ప్రత్యక్షతనిచ్చి ప్రభు చెప్పి ఆ ధైర్యం కాటాన్ని కూడా పౌలు గారు ఒకసారి అంటాడు, అమ్మా నాకు దేవుడిచ్చే ప్రత్యక్షతలు సామాన్యమైనవి కావు. అవి ప్రజలు వింటే నన్ను ఏం చేస్తారో తెలియదు, కానీ నేను వారి ఎదుట ధైర్యంగా మాట్లాడినట్లుగా నా గురించి ప్రార్థన చేయండి అన్నాడు. ఎంత త్యాగం అండి. అంటే ఆ మాటలు వింటే కొడతారేమో, ఆ మాటలు వింటే చంపేస్తారేమో. అంటే ఆ సంఘం అంత బలహీనంగా ఉన్నప్పుడు, వారు పాపంతో నిండుకొని ఉన్నప్పుడు, కొన్ని కఠినమైన మాటలు ప్రభు వాళ్ళతో మాట్లాడటానికి పంపించినప్పుడు అక్కడ వ్యతిరేకత ఎక్కువ వస్తుంది. కానీ పౌలు గారు అంటాడు, వాళ్ళ ఎదుట ధైర్యంగా మాట్లాడటానికి నా గురించి ప్రార్థన చేయండి. ఆ సమర్పణతో ఉంటారండి సేవకులు. ఏం మాట్లాడకపోతే బతకలేడా? ఏదో ఒకటి చేసుకుని బతకలేరా? కానీ వాళ్ళని దేవుడు నియమించాడు కనుక ఆ నియమ ప్రకారంగా దేవుడు ఏది బయలుపరచమంటే అది బయలుపరుస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక సేవకునిగా కొన్ని విషయాలు అనుభవించి చెప్తున్నాను మీకు. మీ ప్రాంతాలలో సేవకులు మీరు ఏ మందిరాలకు వెళ్తున్నారు, ఆ సేవకుల్ని దయచేసి మీరు గౌరవించండి. అతడిలో మీకు 100% లోపాలు కనపడ్డా అతని మాట వినండి. లోపాలు కనపడ్డా అని చెప్తున్నా నేను. ఎందుకనంటే వాళ్ళు లోపంలో ఉన్నారు, వాళ్ళు పలికే మాటలో లోపం ఉండదు. అది క్రీస్తు మాట, శక్తి కలిగిన మాట. ఆ మాట ఒకవేళ నీ మార్పును ఆశించి దేవుడు పంపించి మాట్లాడతాడేమో. 99 లోపాల సేవకుడు నీకు కనిపించినా కూడా ఆయన మాటను మాత్రం మీరు విధేయత చూపండి. అది క్రీస్తుకు సంబంధించి. అందుకే అంటాడు, ప్రభా నీ నామంలో మేము ఎన్నో అద్భుతాలు చేశాం, ఆశ్చర్యకర. వీరు అంగీకరించబడిన స్థాయిలోనే ఉన్నారు, కానీ వారి మాటలలో శక్తి, వారి పరిచర్యలో మహిమ.
మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అంటే వాళ్ళలో లోపాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని దేవుడు ఎరగలేదు, వదిలిపెట్టండి. వాళ్ళ అంతం ఎలా ఉంటుందో మనకు తెలీదు. లోపాలు ఉన్నవారి కానీ ప్రభు తీసుకునే దినం వరకు, ప్రభు తొలగించే దినం వరకు ప్రభువును ప్రకటిస్తున్న వారి మాటల్లో దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిని మీరు పాటించండి. చూడండి, ఒకరోజు ధనవంతుడు లాజరు ఇరువురు చనిపోయి, లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, ధనవంతుడు యాతన పెట్టబడుతున్నాడు. అతడు యాతన పెట్టబడుతూ అబ్రహాముతో ఒక మాట అంటాడు. చదవండి ఒకసారి ఆ మాట. లూకా సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు చదవండి. ఆ ఆ చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతుడికి అక్కడ యాతన పెట్టబడుతున్న స్థలములో ధనవంతుడికి మారు మనసు వచ్చింది. ప్రయోజనం లేదనుకోండి, కానీ కళ్ళు తెరుచుకొని అంటాడు అక్కడ, అబ్రాహమా, పైన నాకు సహోదరులు ఉన్నారు, వారు ఈ యాతన పెట్టబడే స్థలంలోనికి రావద్దయ్యా. నేనంటే తప్పు చేశాను, నేనంటే నష్టపోయాను, కానీ పైన ఇంకా నలుగురు ఉన్నారు, వాళ్ళు ఈ యాతన పెట్టబడే స్థలంలోనికి రాకమునిపే మృతులలో నుండి ఎవరినైనా ఒకళ్ళని పంపి పైకి, మా వాళ్ళ ఇంటికి పంపి వాళ్ళకు సువార్త చెప్పి, అప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారు. దయచేసి చేయనైనా నేనున్న స్థలంలోకి వాళ్ళు రావద్దు అంటే, ఇతడు ఎలాంటోడంటే, పైన ఇతడు జీవించిన దినాలలో ఎన్నోసార్లు దేవుని సేవకులు చెప్పిన మాటలు వినలేదు, నిర్లక్ష్యంగా ఉన్నాడు. యాతన పెట్టబడే స్థలంలోకి వచ్చిన తర్వాత అతడు చేసిన తప్పు తెలుసుకుంటున్నాడు, కానీ ప్రయోజనం లేదు. కనీసం తన తమ్ముళ్ళనైనా బ్రతికించుకుందాం అని అబ్రాహాంతో మాట్లాడేటప్పుడు అబ్రాహాం అంటాడు, అయ్యా, పైన మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు పైన, వాళ్ళ మాట వింటే బ్రతుకుతాడు. ఒకవేళ మృతులలో నుండి ఒకడు వెళ్ళి వాళ్ళకు చెప్పినా వాళ్ళు చెప్పిన మాటే వినలేదు కనుక ఇతడు పోయి చెప్పినా వాళ్ళు వినరు అన్నాడు. అంటే సేవకుని మాటకి అబ్రహాం ఇస్తున్నటువంటి ఆన్సర్, పైన మోషే ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తున్నారు, వాళ్ళ మాటలు వింటే ఈ లోకం, ఈ యాతన పెట్టే స్థలం నుండి తప్పించబడతారు. వాళ్ళ మాట వినకపోతే ఇక్కడ నుండి నేను ఎవరినన్నా పంపినా కూడా, అంటే పరలోకములో నుండి దేవదూత దిగి వచ్చిన కూడా వారు నమ్మరు. అంటే సేవకుని యొక్క ప్రాధాన్యత, సేవకుని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, సేవకుని పట్ల దేవుడు నియమించినటువంటి పద్ధతిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే పరలోకంలో నుండి దూతల్ని పంపినా వాళ్ళు వినరు. అంటే అది దేవుని మాట కనుక, ఆ మాటలు కట్టబడేవి కనుక, పరిపూర్ణతలోనికి ఎదిగించేవి కనుక దేవుడు ఆ సేవకులను నియమిస్తాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం కూడా చెప్పాలి.
కొంతమంది సేవకులు ఉంటారు, వారు సరదాగా మాట్లాడొచ్చు, చాతుర్యంగా మాట్లాడొచ్చు, జోకీగా మాట్లాడొచ్చు. మీరు అవన్నీ కూడా తీసుకొని జీవితాన్ని అట్లా అలవాటు చేసుకోకండి. ఆ మాటల్లో నుంచి దైవిక సంబంధమైన మాట ఏదైనా మీకు వినిపించినప్పుడు ఆ మాటను మీరు ఆస్వాదించండి. కొంతమంది దైవజనులకు కొన్ని టాలెంట్లు ఇస్తాడు దేవుడు. మొదట బాగా నవ్విస్తారు, బాగా జోకులేస్తారు. తర్వాత చక్కగా వారికి అర్థమయ్యే రీతిలో వారి గుండెలు బద్దలయ్యేలా వారు ఉపదేశం చేస్తారు. కానీ విచిత్రం చెప్పమంటారా? ఆ సేవకుడిని చూసినప్పుడల్లా వీళ్ళకి జోకులే గుర్తొస్తాయి. ఆ ఎండింగ్‌లో ఆయన చేసినటువంటి ఆ పశ్చాత్తాప ఆరాధన, ప్రార్థన అవి గుర్తురావు. ఆ సేవకుడిని చూడగానే ఇతడు పలానా అని ముద్రించుకుంటారు. మీరలా చేయకండి. అందుకే అంటున్నాను, అతడు ఎలాంటి వాడైనా మీరు తీసుకోవలసిన మాటే దేవుని మాట మీ హృదయంలో చేర్చుకోండి. తన లెక్క తను అప్పగించుకుంటాడు. ఆత్మల లెక్క తను అప్పగించాలి కనుక. అందుకే అక్కడ ప్రభు వాళ్ళని చూసి అన్న మాట ఏందంటే, మీరు చేసిన పరిచర్య ఆత్మల విషయంలో ఓకే. మీరు నెగ్లెక్ట్ చేశారు. డిస్‌క్వాలిఫై. ఏమండి, ఒక ఆత్మ విషయంలోనే లెక్క అడగటానికి దేవుడు నియమిస్తే, సేవకుల లెక్క దేవుడు అడగడా? దేవుని తీర్పు ఆయన ఇంటి దగ్గర నుంచనే ఉంటుంది. ఆ భయం ఉండదంటారా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో నుండి ఒకళ్ళు పోయినా గూడా వాళ్ళు ఆ మాట వినరు. సరిగ్గా ఆ మాటకు సంబంధించిన భక్తుడు ఒకడు ఉన్నాడు. అతని పేరు సౌలు. 30 సంవత్సరాలు సువార్త విన్నాడు. ఆ సేవకుడు 30 సంవత్సరాలు అతనితో చెప్తున్నాడు, సౌలా, దయచేసి నువ్వు మారుమనసు పొందు. నీ సింహాసనం స్థిరపరచబడి ఉంది సౌలా. నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు సౌలా. నీ రాజ్యం విస్తరించాలని దేవుని మనస్సులో ఆలోచన ఉంది సౌలా. నిన్ను అభిషేకించటానికి నన్ను పంపాడని అతన్ని అభిషేకించి ప్రభువు చెప్పిన విషయాలన్నీ ఆ సేవకుడు చెప్తూ ఉన్నాడు సౌలుకి. సమూయేలు ప్రవక్త. ఏం చేయమన్నాడో, ఎక్కడ నిలబడమన్నాడో, ఎంతసేపు ఉండమన్నాడో కూడా ప్రభు చెప్పాడు సమూయేలుకి. సేవకుడికి చెప్తున్నాడు, నువ్వు బలులు అర్పించడం నీ పని కాదు, నేను వచ్చేంత వరకు అక్కడ ఉండు అన్నాడు. ఆ మాట విన్నాడా సౌలు? సమూయేలే చెప్పింది. ఓ పక్క చూస్తే శత్రువులు వస్తున్నారు, ఈయన కోసం ఏంటి ఇంతసేపు వెయిట్ చేసేది, ఈయన కాకపోతే ఇంకో లేడా, ఓ పెద్ద పాస్టర్ అని చెప్పేసి ఆయన వచ్చేదాకా ఉండాలా ఏంటి? ఇంకో పాస్టర్ పిలిచి ప్రార్థన చెప్పండి, ఇంకో పాస్టర్ పిలిచి కార్యక్రమాలు చేపియండి. నీకు నియమించిన దైవజనుడి విషయంలో దేవుని సంకల్పం చెప్తున్న, జాగ్రత్తగా వినాలి. రెండు అన్నాడు దేవుడు. సమూయేలు చెప్పాడు, నేను వచ్చేంత వరకు నువ్వు ఉండాలి. ఏ టైం అని అడుగుండొచ్చు బహుశా మనలాగా. టైంతో నీకు సంబంధం లేదు, వచ్చేదాకా అక్కడ ఉండు అని చెప్పు ఉంటాడు. ఉండలే, తొందరపడి కార్యం చేశాడు. ఫెయిల్. దావీదు వెంట పడుతూ ఉన్నాడు, నీతిమంతుడు వెంట. ఎందుకంటే ఇతడు స్వభావం మారలేదు కదండి. దావీదు వెంట పడుతుంటే ఎన్నిసార్లు గద్దించాడు సమూయేలు. చివరికి సేవకుడు కన్నీరు కార్చేడుస్తున్నాడు ఆ బలహీనుడి కొరకు, ఆ తిరుగుబాటు మనసు కలిగిన వాని కొరకు, మాట వినని వాని కొరకు దుఃఖపడుతున్నాడు. అయ్యా,
ఈ పరిచర్యకి అడ్డుగా ఉన్నవాడిని పెట్టావు. ఈ ఆత్మ విషయంలో నేనేం లెక్క చెప్పాలి, ఏం లెక్క చెప్పాలి అని కుమిలి 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 ఏడుస్తుంటే దేవుడే దిగివచ్చి, ఎందుకు ఆయన గురించి నువ్వు ఏడుస్తున్నావు, వెళ్ళిపో అన్నాడు. అని సేవకునికి విశ్వాసికుండే బంధం ఎలాంటిది ఒక మాట చెప్తాను వినండి. దేవుడు వద్దన్న సమూయేలు వెళ్ళలేకపోతున్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆయన గురించి ప్రార్థన చేయొద్దని అంటున్నాడు దేవుడు, కానీ సమూయేలు వెళ్ళట్లే. లోతు దగ్గర అబ్రహాం విషయంలో అలాగే జరిగింది. అక్కడ ఎవ్వరు లేరయ్యా మంచోళ్ళు సొదొమలో. నువ్వేమో 5 ఉన్నారా 10 మంది ఉన్నా, ఎవరు లేరు అక్కడ. అయ్యా 20 మంది ఉండరంటావా? అయ్యా ఒక 10 మంది ఉండరంటావా? గోజాడుతున్నాడు. ప్రభు నేరుగా చెప్తున్నాడు, అక్కడ ఎవరు లేరయ్యా, 10 మంది ఉన్నా నేను రక్షిస్తా, 5 ఉన్నా నేను రక్షిస్తా, ఒక్కడున్నా రక్షిస్తా అనేసరికి గుండె పగిలిపోయి ఉంటుంది అబ్రహాంది. ప్రభు వెళ్ళిపోయాడు, కానీ అక్కడి నుంచి అబ్రహాం కదలట్లే. ఒకవేళ అలాంటి కనికరమే దిగి వస్తుందేమోనని సమూయేలు అక్కడే ఉన్నాడు. నేను అనుకుంటా, ఒకవేళ అతడి మీద బెంగతోనేమో ఆ ఆత్మ విషయంలో నేను లెక్క చెప్పలేకపోయానని కుమిలిపోయి ఒకవేళ చనిపోయి ఉంటాడేమో సమూయేలు అనుకుంటా నేను ఒక్కోసారి. ఎందుకంటే సౌలు కంటే ముందు సమూయేలు చనిపోయాడు. సమూయేలు చనిపోయిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు ఈ సౌలు ఎక్కడికి వెళ్ళినా జయం కాట్లే, అపజయం అపజయం అపజయం. ఏ కర్ణ పిశాచి వాడి ఆ ఊరు ఇతడు రాజుగా ఉన్నప్పుడు ఆ దేశంలో నుంచి వాళ్ళని వెళ్ళగొట్టాడో, మరలా కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సౌలు అంటాడు, ఇదిగో నా గురించి ప్రార్థన చేసి భూలోకములో నుండి ఎవరినన్నా పైకి పంపి, ఎవరినైనా పైకి రప్పించు, నేనేంటో, నాకు ఈ అపజయం ఏంటో, నా పరిస్థితి ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నా, వాళ్ళని పంపి అన్నాడు. ఆ కర్ణ పిశాచి మంత్రాలు తంత్రాలు వేసి ఆ భూలోకంలో నుండి పంపిస్తూ పైకి తీసుకొస్తుంటే సమూయేలు ప్రవక్త పైకి వస్తున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు ప్రవక్త పైకి వస్తుంటే అప్పుడు ఆయనను చూసి అడిగితే, అప్పుడు సమూయేలు అంటాడు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమయం అయిపోయింది. 1 సమూయేలు పుస్తకం 28వ అధ్యాయము 13వ వచనం నుంచి 19వ వచనం వరకు. అక్కడ సమూయేలు లేచి అంటాడు, నేను భూమి మీద ఉన్నప్పుడు నువ్వు వినలేదు, నేను వచ్చి మరలా చెప్తున్నా ఏంటంటే, నిన్నెప్పుడో దేవుడు విడిచిపెట్టాడు, నీ రాజ్యం కూలిపోయింది, నేడో రేపో నువ్వు నా దగ్గర ఉండబోతున్నావు అనేసరికి అతడప్పటికీ మార్పు చెందలేదండి, మార్పు చెందలేదు. ఆ ఒక్క మాట మీకు వినిపిస్తాను. 1 సమూయేలు పుస్తకం 28వ అధ్యాయము 19వ మాట ఒకసారి చూడండి. 1 సమూయేలు పుస్తకం 28వ అధ్యాయము 13 నుంచి 19 వరకు ఉంటుంది, కానీ ఒక మాట నేను చదివి వినిపిస్తాను. యెహోవా 17వ వచనం, యెహోవా తన మాట తన పక్షంగానే నెరవేర్చుకుంటాడు, నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లుగా నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు దానిని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడక అమాలేకీల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారము చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆత్మ విషయంలో ఒక సేవకునికి దేవుడు అప్పగించాడంటే అతడు చనిపోయినా ఆ సేవకుడిని లేపి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇక్కడ మనం గ్రహించవలసిన ప్రాముఖ్య సత్యం,
ఇతను కర్ణ పిచాచి దగ్గర పోయి మాట్లాడుతున్నా కూడా సమూయేలే పైకొచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడ నువ్వు వెళ్ళిపోతావు, నేనున్నప్పుడు చెప్తే నువ్వు వినలేదు, మరలా చెప్తున్నాను అదే మాట, నిన్ను దేవుడు చేయి విడిచాడు అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట ఆయన పక్షంగానే నెరవేర్చుకుంటాడు. నీకు ఏ మాట అయితే దేవుడు నీకు ఇస్తున్నాడు, ఏ మాట ద్వారా నిన్ను కట్టబడమని దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ సేవకుని నోట నుండి నీ హృదయాన్ని సున్నతి చేస్తున్నాడు, నువ్వు లోబడి దాని విషయంలో వెంటనే మార్పు చెందితే తప్ప ఇంకా నువ్వు పరలోకము నుంచి దేవదూత దిగి వచ్చినా నీకు మార్పు జరగదు. ఇది సత్యం. దేవుడు ఒక్కసారి తలుపు తట్టాడా, తెరు. ఒకసారి మాట్లాడా, వెంటనే లోబడు. ఇది దైవ నిర్ణయం అని నువ్వు డిసైడ్ అయిపో. అది ప్రభువే మాట్లాడుతున్నాడు, అది నా దేవుడే నా కొరకు చేశాడు అని నువ్వు నిశ్చయత తీసుకొని నువ్వు ముందు అడుగు వేస్తే తప్ప, లేదంటే ఇదిగో సౌలుకు పట్టిన పరిస్థితి మన జీవితంలో ఎదురు కావచ్చేమో. కనుక సంగమా, బోయాజు ఆ కావలి వాణిని పిలిచి ఈమె ఎవరు అని అడుగుతున్నాడు. అంటే నీకు అప్పగించిన కాపరి నీ ఆత్మ విషయంలో లెక్క అప్పగించాలి. కనుక ఆయనకు లోబడండి, సేవకులకు ఆయన మాట వినండి, వారిని మీరు ప్రేమించండి, ఆతిథ్యం ఇవ్వండి, వారిని మీరు హత్తుకొని ఉండండి, ఆయన రాకడకు సిద్ధపడండి. ప్రభువటి కృప మన ఒక్కొక్కరికి దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. అందరం తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మమ్మల్ని ప్రేమించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవమా, అయ్యా ఇదిగోనైనా బోయాజు పొలము పైన ఉన్న కాపరి ఎంతటి బాధ్యతాపరుడో, ఎంత లెక్క అప్పగించవలసిన వాడై ఉన్నాడో మీరు తేటగా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీరు సేవకులకు ఇచ్చిన భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి మీకు స్తోత్రాలు. అనేక మంది విశ్వాసులు ఈ దినాల్లో గ్రహించలేని స్థితిలో ఉన్నారయ్యా. వారి మనోనేత్రాలను వెలిగించండి, వారి శాపం కొట్టివేయబడినట్లుగా అయ్యా, వారికి ఆశీర్వాదాలు రాకుండా అడ్డగించబడుతున్నట్లుగా ఒక్కొక్కరి మనోనేత్రాలు మీరు వెలిగించండి నాయన. ఎవరెవరికైతే ఏ సేవకులను మీరు అప్పగించారు వారి విషయంలో శ్రద్ధ కలిగి, వారి విషయంలో నాయన ప్రేమ కలిగి, ఒక కుటుంబంగా కట్టబడి నీ మహిమ కొరకు ఎదురు చూసే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నీ రాకడ సమీపిస్తుండగా నాయన అయ్యా, నువ్వు అప్పగించబడిన సంఘంలో పరిపూర్ణులై నేను ఎదుర్కొనే భాగ్యం దయచేయమని ఈ దినాన మేము ప్రార్థించిన రాష్ట్రం కొరకే నీకు స్తోత్రాలు నాయన. ఆ రాష్ట్ర పరిస్థితులన్నీ మీరు చక్కపరచండి. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి మోకాలు మీ నామములో వంగునుగాక నాయన. అక్కడున్న నాయకులకు, అధికారులకు తండ్రి మీ జ్ఞానాత్మనిచ్చి నడిపించి మహిమ పొందుమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.